హలో, నేను మిస్ రావు. బీజేపీ తమిళనాడులో పాగా వేసేందుకు సరికొత్త ఎత్తుగడని ప్రయోగించింది. అన్నాడీఎంకేకి సీఎం అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేస్తూ పొత్తుని క్లారిటీ తీసుకొచ్చింది. పొత్తు విషయంలో అదంతా కూడా అమిత్ షా గారు అలాగే గురుమూర్తి గారు అనేటువంటి అతను ఇద్దరు కలిసి చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి పొత్తు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇంతకీ ఎవరు ఈ గురుస్వామి, ఈ గురుమూర్తి గారు చెప్పినటువంటి దాన్ని అమిత్ షా గారు ఎందుకు ఫాలో అయ్యారు అని అంటే, గురుమూర్తి గారు నేపథ్యం తీసుకుంటే కనుక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ భావజాలం పుష్కలంగా ఉండేటువంటి లీడర్. ఆయన ఆర్బీఐకి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉన్నారు. అలాగే తమిళ రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి గురుమూర్తి గారు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నారు. ఆయన తమిళ రాజకీయాల్లో లేదంటే తమిళనాడులో బీజేపీ గెలవాలి అంటే, బీజేపీ అధికారంలో రావాలి అని అంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి, లేదంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనేటువంటి విషయాన్ని అమిత్ షా గారికి చెప్తే, అమిత్ షా గారు గురుమూర్తి గారి మాటలు విన్నారు అని చెప్పి తెలుస్తోంది. ఆ గురుమూర్తి గారే మొత్తం టర్న్ చేసేసారు తమిళనాడు రాజకీయాల్ని అని చెప్పి ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది పాలిటిక్స్లో, సమీప భవిష్యత్తులోని అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ స్టాలిన్ దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని బీజేపీ మీద వ్యతిరేకతను తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకేని అధికారం నుంచి దించాలి అని అంటే అన్నా డిఎంకేని బలపరచాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని గురుమూర్తి గారు రచించారు. ఆయన వ్యూహాన్ని అమిత్ షా గారు పాటించారు. అందుకే పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. బీజేపీ అన్నా డిఎంకే మధ్య పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. సాధారణంగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే అన్నా డిఎంకే బలహీనంగా ఉంది. అక్కడ జయలలిత చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం చూసాం. పళనిస్వామి అలాగే పన్నీర్ సెల్వం మధ్య జరిగినటువంటి రాజకీయ రాద్ధాంతాన్ని చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ ప్రజలు అన్నా డిఎంకేని అధికారం నుంచి పంపించేసింది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్నా డిఎంకే బలంగా లేదు. మరోవైపు హీరో విజయ్ అక్కడ పార్టీని పెట్టారు, ఆ పార్టీ బలోపేతం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నా డిఎంకే సొంతంగా అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం లేదు. డిఎంకే ఇప్పటికీ కూడా బలంగా ఉంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. పైగా స్టాలిన్ రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఆయన హవా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమిలో బలమైనటువంటి లీడరు స్టాలిన్, డిఎంకే నడిపిస్తూ ఉన్నారు ఆయన. అలాగే ఆయన సంతానం, ఆయన వారసత్వం కూడా బలంగా ఉంది. కాబట్టి తమిళ ప్రజలు మళ్ళీ డిఎంకేకే పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అన్నా డిఎంకే బీజేపీ మధ్య పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించరు బీజేపీ పొత్తు పెట్టుకుంటే కనుక చాలా చోట్ల. కానీ దక్షిణ భారతదేశంలో ఈక్వేషన్ మార్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వ్యూహాన్ని అనుసరించిందో అదే వ్యూహాన్ని ఇప్పుడు తమిళనాడులో కూడా అనుసరిస్తూ ఉంది. పళనిస్వామి మాజీ సీఎం, ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ముందు అనౌన్స్ చేసి అన్నా డిఎంకేనే రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తుంది, దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నామని చెప్పి అమిత్ షా గారు అనౌన్స్ చేశారు. దాంతో బీజేపీ అన్నా డిఎంకే మధ్య పొత్తు ఫైనలైజ్ అయిపోయింది. ఇక ఎన్నికలకు సిద్ధమవుతుంది. తమిళనాడు ఎన్నికలకు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్నా డిఎంకే బీజేపీ కూటమిగా సిద్ధమవుతున్నాయి. బహుశా విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు, అతను కూడా కలుపుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ఈక్వేషన్ కనుక చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయపరమైన ఈక్వేషన్ మనకు కనిపిస్తూ ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఈ మూడు కలిసి 93% స్ట్రైక్ రేట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సేమ్ ఇలాంటి ఫార్ములానే తమిళనాడులో కూడా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఎప్పుడైతే బీజేపీ అన్నా డిఎంకే పొత్తు కుదిరిందో పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అది తమిళనాడుకు మంచిది, అన్నా డిఎంకే తోటి పొత్తు పెట్టుకొని బీజేపీ వెళ్ళడం అనేది శుభ పరిణామం, ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సో రాబోయేటువంటి రోజుల్లో అక్కడ
కూటమి గెలవబోతుంది అనేటువంటి సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆయన్ని ఒక పొలిటికల్ స్టార్గా బీజేపీ క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని. ఈ మధ్యకాలంలో దక్షిణ భారతదేశ దేవాలయ యాత్ర కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు పొత్తుల మీద ఆయన రెస్పాండ్ అయ్యారు. తమిళనాడులో ఫైనల్ అయినటువంటి పొత్తుల మీద రెస్పాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో బీజేపీ, అదే తరహాలో అదే ఫార్ములా తోటి తమిళనాడులో కూడా సక్సెస్ కావాలని భావిస్తోంది. సో విజయ్ పార్టీ, కొత్త పార్టీ, ఆ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే బీజేపీ అన్నాడీఎంకే పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా ఒక హైప్ క్రియేట్ అయింది ఆ కూటమికి. ఇప్పటి వరకు స్టాలిన్ గ్రాఫ్ బాగుందని చెప్పి అనుకున్నారు. స్టాలిన్ పైగా ఇటీవలనే చెన్నై కేంద్రంగా చేసుకొని ఇండియా కూటమికి సంబంధించిన భాగస్వామి పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి భారీగా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది అని. దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కేటీఆర్ గారు కూడా హాజరయ్యారు. ఆ వేదిక మీదకి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కనిపించారు. సో కాబట్టి ఓవరాల్గా ఇండియాలో రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి నియోజకవర్గాల పునర్విభజన అనేది దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తుంది అనేటువంటి నినాదాన్ని పెద్ద ఎత్తున వినిపించడానికి లీడర్షిప్, నాయకత్వం వహించింది స్టాలిన్. దాంతో అతని గ్రాఫ్ పెరుగుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక్కసారిగా అమిత్ షా గారు ఎంటర్ అయ్యారు చెన్నైలో, తమిళనాడులో ఎంటర్ అయ్యి పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేసి ఆయన్ని ముందు పెట్టి తమిళనాడులో ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గురుమూర్తి చాలా కీలకంగా వ్యవహరించారు. గురుమూర్తి అనే అతను ఆయన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ, లేదంటే తమిళనాడు ప్రజల యొక్క, లేదంటే ఓటర్ల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో అమిత్ షా గారికి తెలియజేయడంతో టోటల్గా అన్నాడీఎంకే నాయకత్వ పగ్గాలు అప్పచెప్పి వెనక బ్యాక్ ఎండ్లో బీజేపీ డ్రైవ్ చేయడానికి సిద్ధమైంది. దీనికంటే ముందు ఆల్రెడీ అన్నామలైని బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. దానికి కారణం ఏంటంటే అన్నాడీఎంకేకి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పడం. ఒకవేళ అన్నామలై కనుక బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే అప్పుడు పళనిస్వామికి అలాగే అన్నామలైకి మధ్య ఆధిపత్య పోరు, లేదంటే లీడర్షిప్ సంబంధించినటువంటి వ్యవహారాలు తీవ్రంగా నడిచేటువంటి అవకాశం ఉంది. ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడవు. అందుకే అన్నామలైని పక్కన పెట్టేశారు. అన్నామలైని పక్కన పెట్టేసి పూర్తిగా ఇప్పుడు అన్నాడీఎంకే తోటి నడవడానికి బీజేపీ తమిళనాడులో సిద్ధమైంది. ఏదో ఒక రకంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాలు ఉండాలి. అటు భాగస్వామ్య ప్రభుత్వాలు అయినా కావచ్చు, లేదా డైరెక్ట్గా అధికారంలోకి రావడానికైనా కావచ్చు. డైరెక్ట్గా అధికార పగ్గాలు చేపట్టడానికి జరిపేటువంటి ముందు ఆపరేషనే ఈ కూటమి ఆపరేషన్. మీరు మహారాష్ట్రలో చూడండి. మహారాష్ట్రలో శివసేనని ముందు పెట్టి నడిపించింది బీజేపీ. ఆ తర్వాత ఏం చేసింది? శివసేనని తునాతునకలు చేసేసింది, ఏక్నాథ్ షిండేని క్రియేట్ చేసింది. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా చేసింది. తాను అధికారంలో రావడానికి ముందుగా కూటమిని ఏర్పాటు చేస్తుంది. కూటమి ఏర్పాటు చేసిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి పార్టీలని చిన్నభిన్నం చేసేస్తుంది బీజేపీ అనేది భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తే ఒక అవగాహనకి రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో గేమ్ ఆడుతోంది బీజేపీ. మరోవైపు తమిళనాడులో రేపు రాబోయేటువంటి రోజుల్లో విజయ్ నేతల్ని పెట్టి గేమ్ ఆడేటువంటి అవకాశం లేకపోలేదు అన్నాడీఎంకే మీద. కర్ణాటకలో ఎలాగో బీజేపీ బలంగా ఉంది, డైరెక్ట్గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఎలాంటి గేమ్ ఆడుతుంది అని అంటే 2023 ఎన్నికల్లోనే ఒక గేమ్ ఆడింది. బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడి నుంచి తొలగించేసి కిషన్ రెడ్డి గారికి అప్పచెప్పి తనకై తానే స్లోడౌన్ అయింది. బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలని భావించింది. కాకపోతే తెలంగాణ సమాజం అప్రమత్తమై బీజేపీని ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. మరి తమిళనాడు ప్రజలు కూడా అదే తరహాలో ఆలోచించి మళ్ళా డిఎంకేకి అధికారం ఇస్తారా, లేదంటే అన్నాడీఎంకేకి అధికారం ఇస్తారా బీజేపీ సపోర్ట్ ఉన్నప్పటికీ అని అంటే, హిందీ అనేది ఒకటి, దక్షిణ భారతదేశం అనేటువంటి మరొక అంశం. ఇవన్నీ కూడా తమిళ ప్రజల్లో, తమిళ ఓటర్లో బలంగా ఉంటాయి. అందుకే అంత ఈజీ కాదు బీజేపీని యాక్సెప్ట్ చేయటం అనేది దక్షిణ భారతదేశంలో ఓటర్లు.
సో అందుకే దక్షిణ భారతదేశంలో ఉండే ప్రాంతీయ పార్టీతో కలిసి నడవడానికి బీజేపీ సిద్ధమైంది. మరి ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందా, ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయినట్టు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.